లైవ్ చూసాం. మీకు ఇతర వార్తల విషయానికి వస్తే కాకాణిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికే 2 కేసుల్లో కాకాణి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాకాణిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికే 2 కేసుల్లో కాకాణి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలుకి కాకాణిని తరలించారు. ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు. వరుస కేసులు వెంటాడుతున్నాయి ఆయన్ని. నెల్లూరు నుంచి మహేష్ వివరాలు అందిస్తారు. మహేష్. విజయ చంద్రిక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆయన చేసినటువంటి అక్రమాలు, అవినీతి, అరాచకాలు, ఆకృత్యాలకు సంబంధించి వరుసగా ఆ కేసులన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఈ రోజు బాపట్ల సిట్ అధికారులు, సిట్ పోలీసులు నెల్లూరుకు చేరుకొని ఆయన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి 3 గంటల సమయంలో నెల్లూరు జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. 5వ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపడడం జరిగింది. అక్కడ ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు జరిగాయి. గతంలో వీళ్ళు గ్రావిల్ ని భారీ ఎత్తున, పెద్ద ఎత్తున అక్రమంగా తవ్వకాలు సాగించినటువంటి పరిస్థితి. ఆ కారణంగా వాళ్ళ పైన అప్పట్లోనే 2001వ సంవత్సరంలోనే కేసు నమోదైంది. అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరును కూడా వినియోగించుకున్నారు. ఆయనకి తెలియకుండానే ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి అనుమతులు తీసుకోవడం జరిగింది. అనుమతులు తీసుకున్న దానికంటే కూడా అత్యధికంగా పెద్ద ఎత్తున ఈ గ్రావెల్ తవ్వేశారు. దీనికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఆ కేసు వెంకటాచలం నుంచి సిట్కి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆ కేసుని సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించి వాదోపవాదాలు జరగగా జడ్జి మరొక 14 రోజులు ఈ రోజు నుంచి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని జిల్లా కోర్టు నుంచి జిల్లా సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు. విజయ చంద్రిక.